జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. వెంకటగిరి హైలం కాలనీ నుంచి నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే నిండా మునుగుతామన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. లంకల దీపక్ రెడ్డి గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ప్రజలు మనకందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ లో మన ఊరేగింపు వస్తున్నప్పుడు ఎన్నిసార్లు డ్రైనేజీ ఓవర్ఫ్లో అయిందో మనం చూసాం. మనం ఈరోజు ఊరేగింపులో చూసాము ఎన్నిసార్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా. జూబ్లీహిల్స్ అంటే అంత మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్ లో ఉంటుంది. కానీ ఈ జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరము. ఇది నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రమే డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి లైట్ల సమస్యలే. నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడలు, అంగు ఆరుపాటలు ఉన్నాయనుకోండి. నేను పోయినసారి దీపరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం మురికి ఉప్పులు, పాత పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు. అంత పట్టి రోడ్డరా పైన పడ్డారు, ఏం లేవు. నేనన్నా ఇప్పుడు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీహిల్స్ లోకి ఈ మురికి కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసింది అనుకో, మీ కుంప కొల్లేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్లు తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనాడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తించాలి. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఏ రకమైనటువంటి ఒక సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి ఒక పథకాల్లో భాగస్వామ్యం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్ధాల మాటలతో, అబద్ధాల ప్రచారాలతో 6 గ్యారెంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించిన పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి వస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం మజ్లిస్ కి, హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి. యావత్ దేశంలో ఎంఐఎం తన అభ్యర్థులను పెడుతూ కేవలం సికింద్రాబాద్ లో అభ్యర్థిని పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ